హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు? నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు వ్లాగ్ వచ్చేస్తే ఒక ర్యాండమ్ వ్లాగ్ అప్పుడప్పుడు తీసినవన్నీ కలిపి ఈరోజు పోస్ట్ చేస్తున్నాననమాట. వైజాగ్ నుంచి ఈ నూడిల్స్ తీసుకొచ్చాను. ఎగ్ నూడిల్స్ చేశాను ఒకరోజు. చాలా చాలా టేస్టీగా వచ్చింది. మినిమమ్ ఇంగ్రీడియెంట్స్ ఎప్పుడు బావుంటాయి. ఎక్కువేసి మనం కష్టపడిపోతాం అనుకుంటాం గానీ, సింపుల్ వాటిలతో చేస్తేనే చాలా బావుంటది. అండ్ ఇది మీ అందరికీ తెలుసు కదా! అగారో క్యాలస్ రిమూవర్ అన్నమాట. ఫుట్ కేర్ కోసం మీరేదైనా చిన్న గ్యాడ్జెట్ చూద్దాం అనుకుంటే యూ కెన్ చెక్ థిస్ ఔట్. దీనికి మనకి ఒక 2 మొత్తం 3 అటాచ్‌మెంట్స్ ఒస్తాయి. మనకు కావాల్సిన అటాచ్‌మెంట్ పెట్టుకొని చార్జింగ్ చేసేసుకొని మనం ఫుట్ కేర్‌కి యూజ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ఉంటది అండ్ కాంపాక్ట్ ఉంటది. సో, పెడిక్యూర్‌కి ఎక్కువ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇలా మనం ఫుట్ కేర్ అనేది తీసుకోవచ్చు. అండ్ బాసర వ్లాగ్ మీలో చాలా మందికి నచ్చింది. థాంక్ యూ సో మచ్. ఒక పెద్ద వ్లాగ్ పెడితే ఎంత బాగా అనిపిస్తదో చాలా చాలా అనిపిస్తది. చూసినప్పుడు మీకెలా అనిపిస్తదో తెలీదు కానీ పోస్ట్ చేసినప్పుడు నాకైతే చాలా హ్యాపీనెస్ ఒస్తదనమాట. ఆ బాసరెళ్లి ఫుల్లుగా అలిసిపోయి వచ్చానురా బాబు అనుకుంటే మా పనమ్మాయి రావట్లేదు. ఇంకా ఇవి ఏం చెప్తానులే అని చెప్పి పెద్ద చెప్పట్లేదు కానీ రాట్లేదన్నమాట. సో, ఇంట్లో పనంతా చేసుకున్నప్పటికి నీరసం వచ్చేస్తుంది. నాకు ముందే చిన్న ఆనపకాయ అంత కూడా కాదు. దొండకాయ అంత ఓపికుంటది. అదంతా అయిపోతుందన్నమాట. సో, మన ఇంట్లో పనులుంటాయి కదా! బేసిక్ ఇంకా అన్నీ చేయాలంటే వాషింగ్ మిషన్ ఎయటం నుంచి అన్నీ చేసుకుంటున్నా. అలా నడుస్తుంది. బట్ ఈ మంత్ కొంచెం ఎక్కువ వీడియోస్ పోస్ట్ చేద్దాము అనుకున్నానని చెప్పి ఇంకా అలా ఓపిక తెచ్చుకొని కొంచెం కొంచెం పోస్ట్ చేస్తున్నాను. అండ్ మీ అందరూ ఎలా ఉన్నారు? ఇంకా స్కూల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా! సో, చెక్ లిస్ట్ లాగా ఏమన్నా చేసుకున్నారా? ఏంటి అనేది చెప్పండి. నాకు గుర్తున్న కొన్ని చెప్తాను ఈరోజు. సో, హోప్ మీరేమైనా మర్చిపోయి ఉంటే గనుక మీకు గుర్తొస్తాయి. ఓకేనా? ఇంకేంటి కబుర్లు? ఇంకేం చేస్తున్నారు? సో, కొన్ని గుర్తుండాల్సిన వాటిల్లోని మెయిన్‌గా స్కూల్ బ్యాగ్ అంతా మంచిగా క్లీన్ చేసి రెడీగా ఉంచుకోండి. తర్వాత టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ ఇవన్నీ కూడా అట్టలేసేసి, లేబులింగ్ చేసేసి రెడీగా ఉంచుకోవాలి. తర్వాత పెన్సిల్స్, ఎరేజర్, షార్పెనర్స్ అన్నీ ఉంటాయి గదా! సో, ఆ స్టేషనరీ పౌచ్ ఏదైతే ఉందో అది కూడా రెడీగా ఉంచుకోవాలి. అండ్ హాలిడే హోంవర్క్ అసైన్‌మెంట్స్ ఏమైనా ఇచ్చుంటే గనక అవి చేసేసుకోండి. దాని తర్వాత వాటర్ బాటిల్ మంచిగా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. లంచ్ బాక్స్ అండ్ లంచ్ బ్యాగ్ సెట్ చేసుకోవాలి. ఇంకా నాప్కిన్ అవి ఉంటాయి కదా! అవన్నీ కూడా సెట్ చేసేసుకోవాలి. తర్వాత ఇన్ని రోజుల నుంచి మనం యూనిఫార్మ్ అన్నీ ఎక్కడో పెట్టేసుంటాం కదా! కాబట్టి దాన్ని తీసి కుదిరితే ఒకసారి వాష్ చేసి, ఐరన్ చేసి రెడీగా ఉంచేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా షూస్ కొత్తవా మా అన్వి అయితే ఇంకా క్లాస్ అంటే కొత్తవే కావాలంటది. కాబట్టి అవన్నీ నేను కొన్నాను. అవి రెడీ చేసుకోవాలి. షూస్, సాక్స్ ఎక్సెట్రా. అండ్ ఆడపిల్లలైతే కనుక మనకి రిబ్బన్‌లు అవి ఉంటాయి కదా! ఎక్స్‌ట్రావి. సో, అవన్నీ చేసేసుకోవాలి. సో, ఇక్కడేం చేస్తున్నాను తెలుసా? ఈ పై మా ఇంటి బయట ఇలాగా ఈ పెయింట్ కొంచెం కొంచెం ఊడిపోయిందన్నమాట. అది దేనితో తెస్తే పోద్దో నాకస్సలు తెలియట్లేదు. మీరెవరైనా ట్రైడ్ అండ్ టెస్టెడ్ మెథడ్ ఉంటే గనక నాకు షేర్ చేయండి. నేనిక్కడ ఎక్కడో చూసినట్టు గుర్తొచ్చి జస్ట్ ఈ ఏమంటారు? నెయిల్ పాలిష్ రిమూవర్‌తో ట్రై చేశాను గానీ అవ్వలేదు. ఇంక లైట్ తీసుకున్నాను. సో, చూడాలి. కిరోసిన్‌తో చేస్తే పోతదేమో అనుకుంటున్నాను. బట్ నాట్ ష్యూర్. లేదు కూడా కిరోసిన్ ఇంట్లో. కాబట్టి మీకేమైనా తెలిస్తే చెప్పండి. ఓకేనా? అండ్ నెయిల్స్ అన్నీ కట్ చేసేయాలి. తర్వాత హెయిర్ వాష్ చేసేసుకొని పిల్లలకి రెడీగా ఉంచుకోవాలి. తర్వాత కుదిరితే ఒక 2 రోజుల ముందు నుంచి మార్నింగ్ కొంచెం ఎర్లీగా లెగడం నేర్పిస్తే కొంచెం నిద్ర మంచిగా క్లాస్‌లో పడుకోపోకుండా ఉంటారు. సో, నాకు గుర్తున్న నేను కొన్ని చెప్పాను. ఇంకా మీకేమైనా ఐడియా ఉంటే మీరు కూడా కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ అలా చూస్తూ చూస్తూ జూన్ ఒచ్చేసింది కదా! అండ్ క్యాలెండర్ మార్చడం మర్చిపోయానని చెప్పి అది కూడా మార్చేసి ఉన్నానన్నమాట. సో, వైబు నాన్న కోసం కొన్ని డ్రెసెస్ తెప్పిచ్చాను. ఈసారి లాస్ట్ టైమ్ మీషోలో ప్యాంట్స్ తెప్పిచ్చాను. అవన్నీ ఒక 4, 5 టైమ్స్ యూజ్ చేస్తేనే చిరిగిపోయాయన్నమాట. సరే అని చెప్పి ఇంకా ఈసారి అమెజాన్‌లో తెలిసిన బ్రాండ్స్ తెప్పిచ్చాను. సో, ఇవి అన్వి కోసం తీసుకున్న ట్రాక్ ప్యాంట్స్ టైపు కొంచెం లూజ్ ఉంటాయి అండ్ పాకెట్స్ కూడా ఉన్నాయి. సో, ఇవి డైలీ వేర్‌కి బావుంటాయి. అందుకని చెప్పి అవి తీసుకున్నాను. అండ్ నేను కూడా ప్యాంట్స్ తీసుకున్నా. నేను రకరకాలవి ట్రై చేశానన్నాను కదా! నాకేవి కంఫర్ట్ అనిపించలేదు. ముందు బాడీ హగ్గింగ్ ఉంటే నాకసల ఊపిరాడదు. అందుకని జెప్పి నా ఫేవరెట్ నార్మల్‌వే తీసుకున్నా. నేనెంత తింగరదాన్నంటే 2 సార్లు ఆర్డర్ చేసి 2 సార్లు ఒకటే కలర్ ఆర్డర్ చేశాను. ఎన్ని కలర్స్ ఉన్నాయో తెలుసా అందులో బోలెడున్నాయి. నేను
చూసుకోకుండా 2 బ్లూలే వచ్చాయి. ఓహ్! నో! అనుకున్నా. బట్ ఇంకేమి రిటర్న్ చేస్తాంలే అని చెప్పి ఇంక లైట్ తీసుకొని ఉంచేసాను కానీ, ఇవి పటియాలా టైపొస్తాయి. ఈ క్లాత్ అందరికి నచ్చదు. బట్ నాకు కంఫర్టబుల్‌గానే అనిపిస్తదని చెప్పి నేనింక తెచ్చేసుకున్నా. సో, ఈ 2 కలర్స్ సేమ్ అని చూసి నేను ఓహ్! నో! అనుకున్నా. అండ్ బ్లాక్ అండ్ మెరూన్ బేసిక్ అన్నిట్లికి సరిపోతాయి కదా! అని చెప్పి. అండ్ మీ అందరికీ తెలిసిన డిసానో పాస్తా అండ్ రకరకాల స్నాక్ రెసిపీస్ కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. మెయిన్‌గా డ్రై ఫ్రూట్ లడ్డు ఇంకా రకరకాల ఎనర్జీ గివింగ్ స్నాక్స్ అన్నమాట. వాళ్ళు బ్రేక్‌లో ఎన్ని రోజుల తర్వాత సెలవుల తర్వాత స్కూల్‌కెళ్తున్నారు కదా! వాళ్ళకి కొంచెం కడుపు నిండుగా ఉంటే కొంచెం హ్యాపీగా అనిపిస్తది. అందుకని నేను ఆలోచిస్తున్నా కొన్ని స్నాక్స్ కొంచెం హెల్తీ వెర్షన్‌లో చేసి ఉంచుదామని. అండ్ పాస్తా గూడా మంచిగా బ్రేక్ టైమ్‌లో తినడానికి బావుంటది. అండ్ ఈ డిసానో పాస్తా లింక్ అండ్ అగారో కాలస్ రిమూవర్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. అండ్ మీరేమైనా స్నాక్స్ చేసి రెడీగా ఉంచారా? లైక్ జంతికలు బోలెడుంటాయి కదా! మన ట్రెడిషనల్ స్నాక్స్ అవేమైనా రెడీ చేసి ఉంచారా? అండ్ నేను బేకింగ్ కూడా ఇంకా కొంచెం కొంచెం చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే కేక్స్, కప్ కేక్స్ ఇవి చల్లగా అయిపోయినా కూడా తినగలుగుతారు కదా! అందుకని చెప్పి అవి చేద్దాం అనుకుంటున్నాను. బట్ అనుకోవడానికి ఏమైంది? అనుకోవడానికి కష్టపడాలా ఏంటి? లెగిసి చేయాలంటే కష్టపడాలి కానీ అందుకని నేను చాలా అనుకుంటాను. అందులో చాలా 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 కొంచెం చేస్తాను. అండ్ ఇలా రకరకాల పాస్తా రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకేమన్నా స్నాక్ ఐడియాస్, లంచ్ బాక్స్ ఆప్షన్స్ గుర్తొస్తే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. హరిష ఇది చెయ్యి బావుంటది అని. అప్పుడు నేను కంపల్సరీగా చేస్తా. అండ్ ఇక్కడేం చేస్తున్నాను, ఒకరోజు పూరి కర్రీ చేశాను. అప్పుడనిపిచ్చింది. సామాన్లు కడగడం నుంచి అన్నీ నువ్వే చేయాలి కదా! ఇప్పుడెందుకు పూరి అని. బట్ టిఫిన్స్ ఇంకా అవే సేమ్ ఉప్మా అవి అవి చేసి, చేసి, చేసి చేతులకి కూడా బోరయిపోయింది. తినడానికి కూడా బోరయిందని చెప్పి ఇంకా పూరి చేశాను. చాలా బా వచ్చింది. పూరి అండ్ నార్మల్ పొటాటో కర్రీ. అండ్ బాసర హరిత హోటల్‌లో ఉన్నాం కదా! అక్కడ ఈ నిమ్మకాయ చెట్లు బోలెడున్నాయి. అక్కడ కింద కూడా బోలెడు పడిపోయాయి కానీ ఎవరు తీసుకోవట్లేదు. సరే అని చెప్పి అన్వి మా ఆయన ఎళ్లి ఈ కొన్ని నిమ్మకాయలు తీసుకొచ్చారు. ఎంతన్నా కొంచెం అప్పుడే మనం చెట్టు నుంచి తీసినవి ఒక తెలియని ప్రేమ ఉంటది కదా! వాటిల మీద. సరే అని చెప్పి నేను దాంతో బెల్లంతో వేసి పికిల్ చేస్తాం కదా! నేనైతే ఫస్ట్ టైమ్ చేయడం. మమ్మీకి కాల్ చేసి ఎలా చేయాలి అని అడిగాను. సో, అది చేద్దాం. బాగా వచ్చిన తర్వాత కుదిరితే ఒక షార్ట్ పెడతా. బోలెడన్ని వీడియోస్ చూసాను. చాలా కాంప్లికేటెడ్‌గా ఉన్నాయి. మమ్మీ చాలా సింపుల్‌గా చెప్పింది. సరే మనకి ఇంట్లో టేస్ట్ ఎలాగా నచ్చుతది కదా! అని చెప్పి అది చేస్తాను. ఈ లోపల ఇక్కడ జెప్టోలో రూ. 1000 బిల్ చేశారనుకోండి. ఇదొక చిన్న ఫ్రీ గిఫ్ట్ బాక్స్ ఒస్తుంది. దీని షార్ట్ కూడా పెట్టాను. మీరు చూసుంటే యూ విల్ నో. లేకపోతే ఈరోజు వీడియోలో కూడా చూపిస్తా. దీనికి రూల్ ఏంటంటే రూ. 1000 బిల్ చేయాలి. దాని తర్వాత దానికొక ఛార్జింగ్ కేబుల్ కూడా ఒస్తుంది. రూ. 1 మీ ఎవరికైనా అవసరం ఉంటే చూడండి. ఈ గిఫ్ట్ బాక్స్ చాలా వర్తా అంటే వాళ్ళు రూ. 300 వర్త్ అన్నారు కానీ, నాకు రూ. 300 దేం కనిపించలేదు. ఇవి రాండమ్‌గా ఒక్కొక్క ప్లేస్‌కి ఒక్కొక్కలాంటివొస్తాయి. నేను ఇంకొన్ని వీడియోస్ చూసాను. అందులో వేరే చిన్న చిన్న టెస్టర్స్, పర్ఫ్యూమ్స్ అలాంటివి కూడా వచ్చాయి. మనకొచ్చినవయితే నేను మీతో షేర్ చేస్తున్నా. ఇవి మొత్తం కలిపి ఓ రూ. 100 ఉంటాయేమో. మజ్జిగొచ్చింది అండ్ ఇదొక రకమైన అన్నీ ట్రయల్ ప్యాక్స్ లాంటివి. ఊరికే సరదాగా. ఇంట్లో నాకు బియ్యం అయిపోయింది. దాని తర్వాత దాన్నేమంటారు? బియ్యం అయిపోయింది అనకూడదు కదా! బియ్యం నిండుకుంది. దాని తర్వాత అన్నీ కావాల్సినవుంటే ఇంకా 1000 అవుద్ది కదా! అని చెప్పి తెప్పిచ్చా. సో, అందులో ఇవన్నీ వచ్చాయన్నమాట. ఈ పెరి పెరి మసాలా ఒకటి. తర్వాత ఇంకొకసారి కూడా ఆర్డర్ చేశాను. అప్పుడు కూడా నవరత్న ఆయిల్ ఒక రూ. 1 సాషెట్స్ తర్వాత సోప్ ఒకటి. ఇందులో మనకి పేస్ట్ వచ్చింది కదా! అక్కడ లైక్ డెటాల్ సోప్ అనుకుంటా ఒక చిన్న సోప్ వచ్చింది. అలా రకరకాలుగా వస్తున్నాయి ఊరికే సరదాగా. అండ్ మనం బెల్లం కావాలని చెప్పి ఈ బెల్లం కూడా తెప్పించాను. ఎందుకంటే మనం నిమ్మకాయ తీపి ఆవకాయ చేస్తున్నాం. నిమ్మకాయ తీపితే నాకు నచ్చుతది కారం దానికన్నా. సరే అని చెప్పి అది చేద్దామని చెప్పి చేస్తున్నా. ఇదే రూ. 1కి దొరికింది. ఒకవేళ ఐఫోన్ చార్జింగ్ కేబుల్ కూడా దొరుకుతుంది. అండ్ ఈ బేసిక్స్ ఈ బ్రాండ్ కూడా ఈ మధ్యన పాపులర్ అవుతుంది కదా! సో, ఈ బేసిక్స్ సూపర్ కేబుల్. ఇది టైప్ సి టు సి అన్నమాట. దీనికి అడాప్టర్ లేదు మా ఇంట్లో. అది తీసుకోవాలి. ఇప్పుడైతే ఇది రూ. 1కొచ్చింది. ఇంకా అలా కొన్ని కొన్ని సామాన్లు తీసుకున్నాను. తర్వాత ఈ దోస బ్యాటర్ ఒకటి డైలీ గుడ్ అట. ఇది రూ. 35కొచ్చింది. సరే అని చెప్పి అది కూడా తీసుకున్నా.
సో, ఈ నిమ్మకాయలు మంచిగా కడిగిన తర్వాత బాగా తుడిచేసి ఒక పావుగంట ఎండలో పెట్టి దాని తర్వాత మంచిగా చాప్ చేసేసి ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఏసేసుకున్నాను. ఈ పులుపుకి సంబంధించినవి స్టీల్‌లో ఎయకపోతేనే బెటర్ అని నేననుకోని నేను ప్లాస్టిక్ దాంట్లో ఏసాను. నాకు తెలీదు మరి. అండ్ బెల్లం కూడా ఒక పావు కేజీలాగా కట్ చేశా. అదంతా ఇందులో ఏసేయాలి. దాని తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం మెంతులు వేసేసుకొని ఒక 3 డేస్ ఊరనివ్వాలన్నమాట. రోజు కొంచెం మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఎండలో పెట్టాలి ఒక 4, 5 డేస్. అండ్ లాస్ట్‌లో కొంచెం ఒక 1 స్పూన్ లాగా కారం ఏసేస్తే అయిపోతుంది. అంతే చాలా బేసిక్‌ది. ఇలా మీరెవరైనా చేస్తారో లేదో నాకు తెలీదు. బట్ మమ్మీ ఇలా చేస్తది. చాలా యమ్మీ ఉంటదన్నమాట. చాలా బేసిక్ ఇంగ్రీడియెంట్సే. సో, ఎండలో పెట్టి, తీసి, పెట్టి, తీసి అదే పెద్ద పని. బట్ ఈసారి చేద్దాం అనుకుంటున్నా. సో, బెల్లం కొద్దిగా ఒక 1 ½ స్పూన్ లాగా ఉప్పు, కొంచెం మెంతులు అంతే. తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసేద్దాం. అండ్ మీరు చూసారా అదేదో ఇష్యూ అవుతుంది. లైక్ ఏదో తల్లి మాట, అమ్మ మాట అలాంటి ఏదో ఛానెల్ ఉంది. ఆ ఛానెల్ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఆహ్, ఏవో ప్రమోషన్ చేశారంట. అప్పుడు చాలా మంది డబ్బులు లాస్ అయిపోయారంట. ఏదో పెద్ద ఇష్యూ జరుగుతుంది. మీరు చూసే ఉంటారు. మీకేమనిపించింది? నాకైతే అయ్యయ్యో! ఎలా అలాగా? నాకు మామూలుగా కూడా ఆ ఛానెల్స్ నుంచి చాలా నెగెటివ్ వైబ్ వస్తది. నేనెప్పుడు చూడలేదు. ఎప్పుడో స్టార్టింగ్‌లో వాళ్ళు ఛానెల్ పెట్టిన టైంలో కొంచెం చూసాను. అప్పుడే నాకు కొంచెం తేడాగా అనిపించింది. ఎక్కువ మంచిగా మాట్లాడుతుంటే అసలు నమ్మకూడదు. అండ్ మనం డబ్బులిస్తే మనకి జాబ్ ఎవరిస్తారు? దట్ ఈస్ వన్ బేసిక్ థంబ్ రూల్ కదా! సో, అలా తెలివైన దానిలా చెప్తున్నాను గానీ, మోసపోవడానికి రాసిపెట్టుంటే మోసపోతాం. బట్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరెవరైనా కూడా ఫాలో అవుతూ ఉండుంటే అండ్ మీతో కబుర్లు చెప్తూ నేను కిచెన్ కూడా క్లీన్ చేసేసాను. చూసారా బీభత్సం అయిపోతుంది. కిచెన్ ఎంత చిన్నదయిపోయిందంటే, ఇలా అంటే పాడైపోతుంది. సర్దినప్పుడు గంట సేపు పడుతుంది. అండ్ లూలు మాల్‌కెళ్ళినప్పుడు ఈ రోస్టెడ్ రవ అవి తెచ్చాను కదా! సో, చూసాను నార్మల్ రవ్వలానే అనిపించింది. నాకు పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించలే. రోస్టెడ్ రవ అన్నా కూడా కొంచెం నెయ్యేసి నేను రోస్ట్ చేశాను మళ్ళీ. సో, ఉప్మా యమ్మీగా వస్తదని చెప్పి. సో, మీరెవరైనా అలాంటి ఛానెల్స్ ఫాలో అయ్యి ఎక్కువ మంచి అనుకునే అని మనకు తెలుస్తది. ఆ వైబ్‌లోనే కొంచెం దూరం నుంచి చూడండి. మరీ దగ్గరికెళ్లి ఛానెల్స్ చూసి ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతే అందరూ మంచోళ్ళలాగే కనిపిస్తారు. నో. కొంచెం దూరంగా పెట్టి లైక్ థర్డ్ పర్సన్ లాగా చూస్తే యూ విల్ నో వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అనేది. అండ్ ఎక్కువ పురాణాలు చెప్పే అంత మాట వినక్కర్లేదు. మన మమ్మీలున్నారు. మన అమ్మ మాటలు మనం విందాము. ఆళ్ళెవరో చెప్పిన మాటలు వినాల్సిన అవసరం మనకు లేదు. ఏమంటారు? సో, అదన్నమాట. ఈ రోజుకి వీడియో. నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. అండ్ ఈరోజు ఉప్మాకి చట్నీ గూడా చేశాను. సో, బా వచ్చింది. అండ్ అంతే అలా నడుస్తూ ఉంది. సామాన్లు కడుక్కోవడం, పెట్టడం, వంట చేయడం, తినడం అలా జరుగుతుందన్నమాట. బై బై. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. మళ్ళీ కలుస్తా ఇంకొక చిన్న వ్లాగ్. బై బై. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. స్టే హ్యాపీ, స్టే సేఫ్ అండ్ స్టే కాషియస్.